హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈరోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను. సో ఈ రీడింగ్ మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, బికాజ్ మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది. సో ఇది కలెక్టివ్ లవ్ రీడింగ్ కాబట్టి అసలు మీ రిలేషన్షిప్లో ప్రజెంట్ ఏం జరుగుతుంది, మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు, మీరేం ఆలోచిస్తున్నారు, ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం. అండ్ యూనివర్స్ గైడెన్స్తో పాటు ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు, బట్ మీకు రెజనేట్ అవుతుందా లేదా అన్నది మాత్రమే ఇంపార్టెంట్. అండర్ ద డెక్ 6 of Swords. ప్రజెంట్ మీ రిలేషన్లో ఏం జరుగుతుంది? క్వీన్ ఆఫ్ వాండ్స్, ద సన్ అండ్ జస్టిస్. ఖచ్చితంగా పాజిటివ్ అప్గ్రేడ్. ఎవరికైతే కొన్ని ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ రిజాల్వ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. రైట్ నౌ మీరిద్దరూ మాట్లాడుకునే ఉన్న ఇష్యూస్ ఉంటే సెట్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు, ఆర్ ఎవరికైతే ఏమీ ఇష్యూస్ లేవు అనుకుంటున్నారు, ఖచ్చితంగా మీ రిలేషన్షిప్లో స్టెబిలిటీ ఉంది, మీ ఇద్దరి మధ్య ప్యాషన్ ఉంది. అండ్ ద సన్ కార్డ్, ఇద్దరికి రిలేషన్షిప్ ఇష్టమే, ఇద్దరికి రిలేషన్షిప్ కావాలి అనుకుంటున్నారు. ఖచ్చితంగా మ్యారేజ్ గురించి, లాంగ్ టర్మ్ గురించి ఆలోచిస్తున్నారు బికాస్ ఆఫ్ జస్టిస్ కార్డ్. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినీ, లీబ్రా, అక్వేరియస్ అయి ఉండొచ్చు, ఎస్పెషల్లీ లీబ్రా ఆర్ లియో, సింహరాశి అయి ఉండొచ్చు. బట్ ఇక్కడ నాకైతే బ్యాలెన్స్ కనిపిస్తుంది. నాకు పెద్దగా నెగిటివిటీ అయితే రైట్ నో ఏం కనిపించట్లేదు ప్రెజెంట్లో, బట్ ఫ్యూచర్ ఎనర్జీ కూడా చూద్దాం. దీనికన్నా ముందు అసలు మీ పర్సన్ థాట్స్ ఏంటి ఇవి కూడా చూద్దాం. మీ థాట్స్ ఏంటి ఇవన్నీ క్లియర్గా చూద్దాం. ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ బాగానే ఉంది. ఇద్దరు రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేయాలి, ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళాలని అయితే ఆలోచిస్తున్నారు. ఇన్ కేస్ రైట్ నో ఏమైనా ఇష్యూస్ ఉన్నా వెరీ సూన్ అవన్నీ సార్ట్ అవుట్ అవుతాయి. లెట్స్ సీ ఇటువైపు మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు, అండ్ ఇటువైపు మీరు మీ పర్సన్ కోసం ఏం ఆలోచిస్తున్నారు. సో మీ పర్సన్ 3 of Wands, Knight of Cups అండ్ 9 of Swords. అండ్ మీరేం ఆలోచిస్తున్నారు? 7 of Cups, 4 of Pentacles అండ్ స్టార్. ఖచ్చితంగా మీ పర్సన్ ఇక్కడ ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు. మేబీ మీకు కొన్ని విషయాలు చెప్పకుండా దాయడం, మేబీ అది చెప్తే మీరు ఫీల్ అవుతారు అనుకోవడం. బట్ ఏదేమైనా తన ఫీలింగ్స్ మీకు ఎక్స్ప్రెస్ చేయాలని, కమ్యూనికేట్ చేయాలని ఆలోచిస్తున్నారు. రిలేషన్షిప్ ఖచ్చితంగా ప్రోగ్రెస్ అవ్వాలి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని ఆలోచిస్తున్నారు. బట్ పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. సో అసలు ఏం ఓవర్ థింకింగ్ చేస్తున్నారో ఒకసారి క్లారిఫై చేద్దాం. 9 of Swords, King of Cups విత్ టవర్ అండ్ 3 of Pentacles. మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఉంది, మీ లైఫ్లో మీకు ఇంకో ఆప్షన్ ఉంది. లైక్ మీరు ఒకవేళ మీ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడుతుంటే మేబీ మీ పేరెంట్స్ మీకు మ్యాచెస్ చూస్తూ ఉండొచ్చు, ఎవరైతే అన్మ్యారీడ్ ఉన్నారో. ఓకే, సో మీ పర్సన్ ఏంటంటే మీ రిలేషన్షిప్ మ్యారేజ్ వరకు వెళ్తుందా లేదా, అసలు మా రిలేషన్షిప్లో స్టెబిలిటీ ఉండట్లేదు, నా పర్సన్ నాతో ఉంటారా లేదా వాళ్ళ ఇంట్లో చెప్పిన మ్యారేజ్ చేసుకుంటారా, ఎవరైతే అన్మ్యారీడ్ ఉన్నారో. సో మీ పర్సన్ ఈ విధంగా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు. ఆర్ ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉంది. లైక్ ఫ్యామిలీ ఒత్తిడి అవ్వచ్చు, లేదా వేరే
కెరియర్ ఇష్యూ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో మీ పర్సన్ ఈ రిలేషన్షిప్కి ఫ్యూచర్ ఉంటుందా లేదా, అట్ ద సేమ్ టైం మీ మ్యారేజ్ చేసుకుంటామా లేదా అని ఆలోచిస్తున్నారు. ఎవరైతే ఆల్రెడీ మ్యారీడో ఖచ్చితంగా మీకు ఒక బయట వ్యక్తి వల్ల లేదా ఒక థర్డ్ పర్సన్ వల్ల మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ అన్నవి రావడం జరుగుతుంది. సో ఆ డిస్టర్బెన్సెస్ రాకూడదు, దీనివల్ల మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండట్లేదు, సో ఇద్దరు మాట్లాడుకోపోవడం ఇదంతా నాకు నచ్చట్లేదు అని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసిస్, కేన్సర్, స్కార్పియో, వాటర్ సైన్ అయి ఉండొచ్చు, ఆర్ క్యాప్రికాన్, వర్గో, టారస్, ఎర్త్ సైన్ అయి ఉండొచ్చు. మీరేం ఆలోచిస్తున్నారు అని అంటే 7 ఆఫ్ కప్స్, 4 ఆఫ్ పెంటికల్స్ అండ్ ద స్టార్. మీరు కూడా ఒక రకమైన కన్ఫ్యూజింగ్ స్టేట్లోనే ఉన్నారు ఈ రిలేషన్షిప్ గురించి. ఎస్, ఇద్దరికి రిలేషన్షిప్ కావాలి, బట్ మీరు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండడం వల్లే మీరు సరిగ్గా ఓపెన్ అప్ అవ్వడం లేదు. బట్ మీకు పాజిటివ్ థింకింగ్ అయితే ఉంది. ఒకసారి క్లారిఫై చేద్దాం 7 ఆఫ్ కప్స్ని. Knight of Swords with 10 of Wands. 4 of Pentacles is clarified by 2 of Pentacles and 5 of Wands. Under the deck we got 6 of Cups. సో ఇక్కడ మనకి 7 ఆఫ్ కప్స్ క్లారిఫైడ్ అయిన కార్డ్స్ వచ్చేసి, క్లారిఫై చేసిన కార్డ్స్ వచ్చేసి 10 ఆఫ్ వాండ్స్ విత్ నైట్ ఆఫ్ సోర్డ్స్. మీరు ఎమోషనల్లీ చాలా ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నారు. రిలేషన్షిప్ అంతా మీ భుజాల మీదే ఉన్నట్టు, ఇంకా నా వల్ల కాదు, ఎన్నాళ్ళు ఇదంతా అన్నట్టు మీరు ఒక రకమైన ఎనర్జీలో అయితే ఉన్నారు. మేబీ ఇద్దరికి రిలేషన్షిప్ కావాలన్నా మేబీ ఎక్కువ మీరు ఎఫర్ట్స్ పెడుతూ ఉండొచ్చు. మీరు ఇదే విషయాన్ని మీ పర్సన్తో చెప్పాలా వద్దా, లేదా మీరు ఏదో ఒక రకంగా కొన్ని విషయాలకు ఫీల్ అవ్వడం కానీ, లేదా మీ ఒపీనియన్స్ మీ పర్సన్కి చెప్పాలని కానీ అనుకుంటున్నారు. బట్ చెప్తే అవతల వ్యక్తి ఎలా తీసుకుంటారు, పాజిటివ్గా తీసుకుంటారా, నెగిటివ్గా తీసుకుంటారా, లేదా వాళ్ళు హర్ట్ అవుతారా, సో ఇలాంటి థాట్స్ అయితే మీకున్నాయి. సో దానివల్ల మీరు చెప్పాలా వద్దా, యాక్షన్ తీసుకోవాలా వద్దా, సో మీరే జగ్లింగ్ అవుతున్నారు. బికాస్ 4 ఆఫ్ పెంటికల్స్ ఈస్ క్లారిఫైడ్ బై 5 ఆఫ్ వాండ్స్ అండ్ 2 ఆఫ్ పెంటికల్స్. ఖచ్చితంగా చాలా ఇన్నర్ కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీ అయితే ఉంది, జగ్లింగ్ ఎనర్జీ అయితే ఉంది. సో మీకు ఏం చేయాలో క్లారిటీ తెలియట్లేదు, చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. ఫస్ట్ మీరు హీల్ అవ్వడానికి అయితే ట్రై చేస్తున్నారు, బికాస్ చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీ ఉంది. బికాస్ మీపై మీకు ఫస్ట్ బ్యాలెన్స్ లేకపోతే అవతల వ్యక్తితో కూడా మీరు మీ ఒపీనియన్ అనేది కరెక్ట్గా చెప్పలేరు. సో రైట్ నో మీరు మీ ఒపీనియన్ మీద ఫోకస్ చేస్తున్నారు అండ్ మీరు బ్యాలెన్స్డ్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమినీ, లిబ్రా, ఆక్వేరియస్, ఎయిర్ సైన్ ఉండొచ్చు, ఎస్పెషల్లీ ఆక్వేరియస్. సో మీ పర్సన్ ఫర్దర్ యాక్షన్ అయితే చూద్దాం. Eight of Wands, Queen of Pentacles, 6 of Swords and 2 of Swords. Again 2 of Swords. ఖచ్చితంగా మీ పర్సన్ కమ్యూనికేట్ చేయాలి అని అనుకుంటున్నారు. ఒకసారి 2 ఆఫ్ సోర్స్ని క్లారిఫై చేద్దాం. క్వీన్ ఆఫ్ సోర్స్, పేజ్ ఆఫ్ పెంటికల్. కమ్యూనికేట్ చేయాలా వద్దా అని క్రాస్ రోడ్స్లో అయితే ఉన్నారు. బట్ ఎక్కువ ఎనర్జీ కమ్యూనికేషన్కే ఉంది. సో సూన్ కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మేబీ కొంతమందికి రాకపోవచ్చు, తక్కువ మందికి, బట్ ఎక్కువ శాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా మీ పర్సన్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. తన డెసిషన్ మీకు చెప్పే అవకాశం ఉంది. బికాస్ జడ్జ్మెంట్, తనకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత డెసిషన్ తీసుకుంటారు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్, లియో, సాజిటేరియస్, ఫైర్స్ అని ఉండొచ్చు. సో మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటన్నా చూద్దాం. The Moon, 8 of Pentacles, Knight of Wands and 3 of Cups. ఒక పర్సన్ మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటారు ఈ రిలేషన్షిప్ని, బట్ ఒక పర్సన్ మాత్రం ఎప్పుడు ఈ రిలేషన్షిప్లోకి రావడం వెళ్ళడం దీనివల్ల మీ రిలేషన్షిప్లో ఒత్తిడి ఎక్కువైపోతుంది, ఓవర్ థింకింగ్. అండ్ 3 ఆఫ్ కప్స్, థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. క్లారిఫై చేద్దాం అవుట్కమ్ని. 8 ఆఫ్ కప్స్, హై ప్రీస్టెస్ అండ్ 5 ఆఫ్ సోర్స్ అండ్ స్ట్రెంగ్త్. ఎవరైతే ఈ రిలేషన్షిప్ని సీరియస్గా తీసుకున్నారో ఆ పర్సన్ వాకౌట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్యూచర్ ఎనర్జీలో. బికాస్ నేను ఎప్పుడు ఈ పర్సన్ కోసం ఇలాగే ఉండిపోవాలా, ఈ పర్సన్ మాత్రం సీరియస్గా తీసుకోరా, ఎప్పుడు రావడం వెళ్ళడం ఇదేనా, రిలేషన్షిప్లో స్టెబిలిటీ ఉండదా. సో ఎవరైతే సీరియస్గా తీసుకున్నారో ఆ పర్సన్కి చిరాకు వచ్చి ఇంక ఈ రిలేషన్షిప్ నాకు వద్దు,
సో నేను ఇలాంటి రిలేషన్షిప్లో ఉండదలుచుకోలేదు అని వాక్ అవే చేసే అవకాశాలు చాలా 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 ఎక్కువగా కనిపిస్తున్నాయి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే వీడియో చూస్తున్నారో ఇది మీరు ఈ రిలేషన్షిప్ని చాలా సీరియస్గా తీసుకున్నారు, బట్ మీ పర్సన్ కాదు. సో మీరు ఒక రకమైన దీన్ని ఒక చీటింగ్ కింద కానీ లేదా నాకు తెలిసిన నేను అనవసరంగా ఈ రిలేషన్షిప్లో ఉన్నాను, ఇప్పుడు కూడా నేను వాక్ అవే చేయకపోతే చాలా నష్టపోతానని చెప్పి మీరు డెసిషన్ తీసుకోవడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఓవర్కమ్ చేయగలుగుతారు, బికాస్ ద స్ట్రెంత్ కార్డ్ ఉంది. మీకు ఆ నమ్మకం ఉంటుంది, ఖచ్చితంగా నేను ఓవర్కమ్ చేసినా నేను ఖచ్చితంగా మూవ్ ఆన్ అవ్వగలను, నేను హీల్ అవ్వగలను అని. బట్ మీ పర్సన్ అగైన్ నైట్ ఆఫ్ వాంట్స్ ఎనర్జీ, అంటే ఏది సీరియస్గా తీసుకోరు. సో ఇదైనా సరే అంత సీరియస్గా తీసుకోరు. అదే ఇక్కడ మెయిన్ డిస్టర్బెన్స్ మీ రిలేషన్షిప్లో. అండ్ అగైన్ మీరు కానీ మీ పర్సన్ కానీ లియో సింహరాశి అయి ఉండొచ్చు. స్ట్రాంగ్ లియో ఎనర్జీ అయితే కనిపిస్తుంది. సో యూనివర్స్ గైడెన్స్ ఏంటి అన్నది చూద్దాం. సో ఇంకా ఈ రిలేషన్షిప్లో మీరు టైం అండ్ ఎఫర్ట్స్ పెడుతూ ఉంటే కనుక మీరు 1-2 సార్లు ఆలోచించుకోవాలి, ఇట్ ఈస్ వర్తబుల్ ఆర్ నాట్ అని. కింగ్ ఆఫ్ పెంటికల్స్, 5 ఆఫ్ కప్స్ అండ్ 5 ఆఫ్ పెంటికల్స్ అండ్ 4 ఆఫ్ కప్స్. మీరు యాక్షన్ లేదా ఎఫర్ట్స్ ఏదైనా ఒక పర్సన్ కోసం పెడుతూ ఉంటే దానికి వాళ్ళు వర్తబుల్లా కాదా అనేది 1-2 సార్లు ఆలోచించుకోండి. అదర్వైజ్ మీ టైం వేస్ట్ అవుతుంది, మీ ఎనర్జీ వేస్ట్ అవుతుంది. చివరికి మీరు ఏంటంటే మెంటల్ పీస్ని అయితే కోల్పోతారు. సో విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ యూనివర్స్ అదే గైడెన్స్ ఇస్తుంది, మీరు ఒక పర్సన్ కమిట్ అయ్యే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని కమిట్ అవ్వండి. సో లెట్స్ సీ ఎనర్జీ రిఫర్ మెసేజెస్. హీలర్ ఆఫ్ ద ఏజెస్. మీకు ఎదుటి వాళ్ళని హీల్ చేసే పవర్ ఉంది, బట్ దానికన్నా ముందు మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే ఫస్ట్ మీరు హీల్ అవ్వాలి. దెన్ ఏంజల్ ఆఫ్ లవ్. సో లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, పుట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మీ ఏంజల్స్ మీ వెనకాలే ఉన్నారని అర్థం. అండ్ ఎడ్జెస్ అండ్ పాసిబిలిటీస్. మీకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కెరియర్ వైజ్గా, బట్ మీరు అటెన్షన్ అయితే పే చేయట్లేదు. సో పే అటెన్షన్ టు ద ఆపర్చునిటీస్ ఆర్ పాసిబిలిటీస్. ద ఎండ్ ఆఫ్ టఫ్ సైకిల్ అప్రోచెస్ ఫుల్ మూన్ ఇన్ క్యాప్రికార్న్. ఇక్కడ మీరు ఎవరైనా సరే ఒక టఫ్ సైకిల్ ఫేస్ చేస్తూ ఉన్నారు అని అంటే వెరీ సూన్ అది ఎండ్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికార్న్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అండ్ డోంట్ లెట్ ప్రైడ్ గెట్ ఇన్ యువర్ వే. ఫుల్ మూన్ ఇన్ లియో. అగైన్ లియో ఎనర్జీ. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ సింహరాశి అయి ఉండొచ్చు. సో మీరు ఏదైనా సిచ్యువేషన్లో ఉండొచ్చు, మీరు హై పొజిషన్లో ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. మీ యాటిట్యూడ్ని కానీ మీ ప్రైడ్ని కానీ చూపించొద్దు. అండ్ మెడిటేట్ అండ్ కంటెంప్లేట్ హ్యూమన్ ఇన్ పైసెస్. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ వాటర్స్ అని ఉండొచ్చు. సో మీ పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోండి అండ్ మెడిటేషన్ చేయండి. సో లెట్స్ సీ రొమాంటిక్ లవ్ మెసేజెస్. కోడిపెండెన్సీ. అడిక్షన్స్ ఆర్ ఎఫెక్టింగ్ యువర్ రొమాంటిక్ లైఫ్. ఖచ్చితంగా ఇది కొంతమందికి మెసేజ్. మీ పర్సన్ మీద కంప్లీట్గా డిపెండ్ అయిపోయినా, మీ పర్సన్ మీ మీద కంప్లీట్గా డిపెండ్ అయిపోయినా అది ఉండుగా టాక్సిక్ అండ్ కోడిపెండెన్సీలోకి వెళ్ళిపోతుంది. సో అలాంటి సిచ్యువేషన్ ఉంటే ఖచ్చితంగా అది మీ రిలేషన్షిప్ని ఎఫెక్ట్ చేస్తుందని అర్థం. అండ్ పే అటెన్షన్ టు ద రెడ్ ఫ్లాగ్స్. సో మీకు ఏదైతే రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయో మీ రిలేషన్షిప్లో దాని మీద అటెన్షన్ అయితే పే చేయండి, అదర్వైజ్ యూ విల్ గెట్ ఎఫెక్ట్. సో మీకు యూనివర్స్ కానీ లేదా మీ రిలేషన్షిప్లో పదే రెడ్ ఫ్లాగ్స్ వస్తూ ఉన్నాయంటే మీరు అటెన్షన్ పే చేయాలని అర్థం. లెట్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ, ఆస్క్ ఫర్ అండ్ యాక్సెప్ట్ సపోర్ట్ ఫ్రమ్ అదర్స్. మీకు మీ రిలేషన్షిప్ వైజ్ మీ ఫ్రెండ్స్ దగ్గర హెల్ప్ తీసుకోవాలంటే ఎస్ యూ కెన్ టేక్. సో ఇదంతా మీ రీడింగ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రియూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.